The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. మీరు విన్నారు 98.3 మిర్చి ఇది చాలా హాట్ గురు. సో ఈ రోజు స్వాతి వచ్చేస్తే కనుక ఐ డ్రీమ్స్ లో ఇంటర్వ్యూకి వచ్చిందంట. సో మరి అది స్వాతితో మరి మంజుష కూడా ఐ డ్రీమ్ లో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేస్తుంది. నేను మిమ్మల్ని హోస్ట్ అనాలా లేకపోతే ఆర్జే అనాలా యాంకర్ అనాలా ఎట్లైనా పిలవచ్చు, దశావతారం మనం ఎట్లైనా పిలవచ్చు. ఒక పర్సన్ ని చూస్తూ ఆ పర్సన్ లో మంచిగా రెడీ అవుతూ మంచిగా నువ్వే అన్నావు తెలుసా. అందరూ ఏమేం వస్తువులు వాడుతుంది ఎట్లా తయారైతావు స్వాతి అని అంటారు. మంచిగా రెడీ అయ్యి అన్నావు కదా. కానీ మాకు తెలియలేదు అప్పుడే మ్యారేజ్ అయిపోయిందా, అంత పెద్ద పిల్లలు ఉన్నారా అని. రవితేజ మూవీలో నా కొడుకున్నాడు తెలుసా, ఎలా ఉంటాడో తెలుసా, ఆ రేంజ్ లో పెంచుతున్నా అనమాట. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ పెళ్లి చూపులకు వస్తే అమ్మాయి కుదురుగా ఉందా, ఎక్కువ మాట్లాడదా, ఇలా చూస్తారు. మనల్ని ఎవరు వేగుతారు. సో వాళ్ళ వేసి అలా లవ్ మ్యారేజ్ చేసుకున్నా. ఒకసారి కాల్ చేసి ఓన్లీ 2 words, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. మేబీ మాది మ్యారేజ్ అయ్యి 2 kids ఉండి ఆ బాండింగ్ ఉంది కాబట్టి ఉండగలుగుతున్నాం. కానీ లాంగ్ డిస్టెన్స్ తోటి ఆ అండర్స్టాండింగ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్. నాకు తెలిసి ఏదో ఒక రోజు ఇద్దరు ఇట్లా కూర్చొని చాలా కష్టపడ్డాం కదా అనుకుంటాం అంతే. ఇంకా ఈ 2 years లో మీరు బాగా మిస్ అయిన సందర్భం ఏంటి? మా అపార్ట్మెంట్స్ లో చిన్న పిల్లల్ని వాళ్ళ ఫాదర్ ఎక్కువ బైక్ ఎక్కించుకొని తిప్పుతూ ఉంటారు. పిల్లలు నాతోటి డాడీని మిస్ అవుతున్నా, డాడీ గుర్తొస్తున్నా అన్నప్పుడు మస్తు బాగా అనిపిస్తుంది. సో మొత్తానికైతే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలన్నది? టాలీవుడ్ లో అడుగు పెట్టాలా, జెండా పాతెంగే. నన్ను చూసి నీ ఫేస్ లో స్మైల్ వచ్చిందంటే చాలా రూపాయలు నేను గెలిచినాయి కదా. అలాంటే మీరు ఫుడ్ ఏం తింటారు? I eat a lot of biryani. తింటే పొట్ట వస్తుందండి. మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు. అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా. Why did your last relationship end? I was started that bitch. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? హలో 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 హే హే హాయ్. ఏంటంటే అలవాట్లో పొరపాటు. అంటే మీరు ఇంటర్వ్యూ తీసుకుంటూ రీల్స్ చేస్తూ ఈ మధ్య కొంచెం మంచిగా అలా ట్రెండ్ లో ఉన్నారు. సరే ఇది కూడా ట్రై చేద్దామని. సో ఈ రోజు వచ్చేసి మంజుష గారితో ఎన్నో ముచ్చట్లు పెట్టుకుందాం. అది కూడా మా ఛానల్లోనే. yes అంతేనా? అసలు యాక్చువల్లీ నేను మిమ్మల్ని హోస్ట్ అనాలా లేకపోతే ఆర్జే అనాలా యాంకర్ అనాలా ఎట్లైనా పిలవచ్చు, దశావతారం మనం ఎట్లైనా పిలవచ్చు. కానీ అన్నిటికన్నా నాకు మిమ్మల్ని చూడగానే మీరు రీల్స్ చూసారా? ఒక పర్సన్ ని చూస్తూ ఇంకొక ఆ పర్సన్ లో మంచిగా రెడీ అవుతూ భలే చేస్తారు కదా. మంచిగా నువ్వే అన్నావు తెలుసా. అందరూ ఏమేం వస్తువులు వాడుతుంది ఎట్లా తయారైతావు స్వాతి అని అంటారు. మంచిగా రెడీ అయ్యి అన్నావు కదా. ఎస్ థ్యాంక్ యూ. సీరియస్లీ భలే ఉంటుంది అసలు, చాలా ఫన్ గా ఉంటుంది. కొంతమందిది అయితే యాజ్ ఇట్ ఈస్ తిన అనే కన్ఫ్యూజన్ కూడా అవుతూ ఉంటది. అవునవును. సో చాలా భలే చేస్తున్నారు. అండ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. యాస్ థ్యాంక్ యూ. సో ఆర్జే స్వాతి గారు వాయిస్ తో చాలా మందిని హైదరాబాద్ లో FM లో మిర్చిలో మిస్మరైజ్ చేస్తూ ఉంటారు. ఒకసారి మీ ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. మీరు ఇప్పుడు పోడ్కాస్ట్ అది ఇవ్వాలా? మైక్ అవసరం లేదు కదా, కంచి గొంతు వినిపిస్తుంది. రెడీ. మీరు విన్నారు 98.3 మిర్చి ఇది చాలా హాట్ గురు. సో ఈ రోజు స్వాతి వచ్చేస్తే కనుక ఐ డ్రీమ్స్ లో ఇంటర్వ్యూకి వచ్చిందంట. మరి తను క్వశ్చన్స్ అడుగుతుందా లేకపోతే తను చెప్పిన ఆన్సర్ కి వీళ్ళు ఏమంటారు ఇవన్నీ తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ రోజు సోఫాలు అదిరిపోయాయి, ఎదురుగా మంజుష ఇంకా అదిరిపోయింది. ఇలాంటి అందమైన అమ్మాయి కోసం ఒక మంచి పాట అయితే రెడీగా చేస్తున్నాను. అండ్ దాంతోపాటు మన హైదరాబాద్ తెలుసు కదబ్బా, కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. అండ్ హైటెక్ సిటీ దగ్గర అప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నట్టున్నారు. ఆయన కొంచెం చిరాకు ఉంటారు, బట్ స్లోగా హ్యాపీగా నవ్వుతూ మంచి పాట వింటూ డ్రైవ్ చేస్తూ ఉండండి. స్టేట్ 98.3 మిర్చి ఇది చాలా హాట్ గురు. ఎవరితో? స్వాతితో. సూపర్ సూపర్ సూపర్. సో మరి అదే స్వాతితో మరి మంజుష కూడా ఐ డ్రీమ్ లో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేస్తుంది. కొంచెం మెల్లిమెల్లిగా మీరు కూడా అలానే గచ్చిబౌలిలోనో లేకపోతే ఏ మాదాపూర్లోనో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నా కూడా అలా మా ఇంటర్వ్యూని వినేస్తూ ఉండండి. అంతే కదా, అది కూడా ఐ డ్రీమ్ ఛానల్. సూపర్ స్వాతి గారు. సో ఎక్కడ మంది ప్రాపర్ ఎక్కడ? సో పక్కా హైదరాబాదీ లోకల్ బోల్తే అదే. అబ్బా నాకైతే ఫస్ట్ ఇట్లా రాగా ఇట్లా నేను కంఫర్టబుల్ గా కూర్చో స్వాతి అంటే అమ్మయ్య ఇప్పుడు ఫేక్ చేయాల్సిన అవసరం లేదు, నేను అలా ఉండొచ్చు, కంఫర్టబుల్ గా ఉండొచ్చు అనిపించింది. సో మాది హైదరాబాద్ మొత్తం. సో పక్కా హైదరాబాద్. బోనాలు
బోనాలు రీసెంట్ ఒక మంచి ట్రిప్ ఒక 15-20 days బ్యాక్ పిల్లలతో మంచి మజా చేశారు కదా మంచిగా. కానీ మాకు తెలియలేదు అప్పుడే మ్యారేజ్ అయిపోయిందా, Yes. అందులో కూడా అంత పెద్ద పిల్లలు ఉన్నారా అని. ఆ సినిమా ఉంది కదా, ఐ థింక్ రవితేజ మూవీలో, నా కొడుకున్నాడు తెలుసా, ఎలా ఉంటాడో తెలుసా, ఎట్లుంటాడో ఆ రేంజ్ లో పెంచుతున్నా అనమాట. సో బాబుకి 10 years, పాప చిన్నది కరోనా బ్యాచ్. సో దానికి 4.5 years ఇప్పుడు. ఇంకా కరోనా బేబీ బాగా అటాచ్ అయిపోతారు మమ్మీకి, వదలరు అసలు. బికాజ్ ఆ టైంలో మొత్తం వాళ్ళతో ఎక్కువ ఉన్నాం కదా, అంత ఈజీగా వదలరు అనమాట. బాబు అట్లా కాదు, మంచిగా పెరిగేస్తాడు బాడంతా. పాప మాత్రం అమ్మ అమ్మ ఎక్కడనో అంటూ ఉంటది. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? మినిమం లవ్ మ్యారేజ్. ఇట్లా ఏమంటారు, ఇంత వాగుడు గాయకి ఇంత అరిచే వాళ్ళకి లవ్ అరేంజ్ మ్యారేజ్ అంటే కష్టం లేదు, భరించలేరు ఎవరు. ఇవాళ రేపు పెళ్లి చూపులకు వస్తే అమ్మాయి కుదురుగా ఉందా, ఎక్కువ మాట్లాడదా, ఇలా చూస్తారు. మనల్ని ఎవరు వేగుతారు? సో వాళ్ళ వేసి అలా లవ్ మ్యారేజ్ చేసుకున్నా. అయ్యో బ్రో వల్ల పట్టారు పాప ఆయన అస్సలు మాట్లాడు, చాలా ఇంట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడు, వింటూ ఉంటాడు, నేను మాట్లాడుతూనే ఉంటాను. సో అలా మిక్స్. ఎలా భరిస్తున్నారు ఏంటో అర్జెంట్ గా కనుక్కోవాలి. మీరు అడగండి 100 questions, అంటే కిలో క్వశ్చన్లు అడిగితే క్వశ్చన్స్ ఏం లేదు, ఒకసారి కాల్ చేసి ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పి తర్వాత ఐ మిస్ యూ అని ఒక చెప్పండి. ఏమంటారు? ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు. సో తను యుఎస్ లో ఉన్నారు, అందుకే మన యుఎస్. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పటికి 2.5 hours వేసుకోవాలి. సో ఇప్పుడు 4-5 అయింది కదా, 6-7:30 అవుతుంటది. పర్వాలేదు, అయితే చేయండి. చేయాలా? అమ్మో ఏమంటాడు, వాట్సాప్ కాల్ చేయాలి. వాట్సాప్ కాల్ స్పీకర్ ఆన్ లో పెట్టండి. ఏ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఇవే ఉండకూడదు. కట్ చేస్తాడు కావచ్చు నాకు తెలిసి. అదే వెరీ ఎక్సైటెడ్ అన్నమాట. ఎందుకే నన్ను ఇలా చేస్తున్నా అంటాడు. ఓకే లెట్స్ ట్రై. అసలు పిక్ చేస్తాడా లేదా, పడుకొని ఉంటాడు. ఓన్లీ 2 words, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ అయితే చెప్తూ ఉంటా. సో ఐ లవ్ యూ, లెట్స్ సీ. వీడియో కాల్ వెళ్ళిపోయింది, అలవాటు కదా, రెగ్యులర్ కాల్ చేస్తా. I love you and I miss you. Love you too, I miss you too. ఓకే. సో నేను ఐ డ్రీమ్ కి ఇంటర్వ్యూకి వచ్చా, ఇప్పుడే చెప్పా అతను మార్నింగ్ అవుతుంది అంటే ఒకసారి కాల్ చేసి మాట్లాడంటే చేసా. బాయ్, సియా. అతను ఐ లవ్ యూ అనగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. 2 wings వచ్చి ఉంటాయి. ఐ మిస్ యూ అనగానే సో స్వీట్ అనుకుని ఉంటుంటారు. వెంటనే 2 రెక్కల్ని ఇలా దించేసి ఆ సో స్వీట్ కాస్త సో హాట్ చేశారు. అంటే లాంగ్ డిస్టెన్స్ చాలా కష్టం కదా, చాలా. నేను అదే అంటుంటా, మేబీ మాది మ్యారేజ్ అయ్యి 2 kids ఉండి ఆ బాండింగ్ ఉంది కాబట్టి ఉండగలుగుతున్నాం. కానీ నాకు తెలిసిన ఎంతమంది ఇట్లా వేరే కంట్రీకి చదువుకోవడానికి వెళ్ళి రిలేషన్ లో ఉండి వెళ్ళాక బ్రేకప్ అయింది మామ, వెళ్ళంగానే మారిపోయింది మామ, ఇదే నడుస్తూ ఉంటాయి. సో లాంగ్ డిస్టెన్స్ తోటి ఆ అండర్స్టాండింగ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్, చాలా ఉంటుంది. ఎమోషనల్ చాలా కష్టం. అందులోనూ 2 kids ని ఇక్కడ చూసుకుంటూ తను అక్కడుండి అంటే నాకు అనిపిస్తుంది అప్పుడు మిస్ యూ గుర్తొస్తున్నావు అని. చెప్తే ఎక్కడ డల్ అయిపోతున్నాడు నేను చెప్పను, తనకు అలా చెప్పాలంటుంది కానీ తను కూడా చెప్పడు, అయ్యో చెప్తే మళ్ళీ ఇది ఫీల్ అవుద్ది అని. ఇద్దరికి ఉంటుంది, ఇద్దరం చెప్పుకోము, జస్ట్ అట్లా గో విత్ ద ఫ్లో ఉంటూ ఉంటుంది. సో ఎందుకని మీరు బ్రోతో లేరు అంటే లైక్ అక్కడ తను ఇక్కడ మీరు? తనకి ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్ళా, 2 years అవుతుంది, ఈ ఇయర్ వచ్చేస్తా అన్నాడు. సో ఆ లోపు ఒక ట్రిప్ వేసుకుందాం అని చెప్పి మొన్న యూఎస్కి వెళ్ళి వచ్చా. అందుకే సో కిడ్స్ తో వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చా. ఐ థింక్ ఈ ఇయర్ వచ్చేస్తాడు. సో మనం 1-2 అంటే ఇష్టం ఉన్నప్పుడు 1 monthకే కష్టంగా ఉంటుంది, అట్లానే 1 year ఉంటున్నా అంటే శబాష్ స్వాతి అనిపించింది. బట్ ఇట్స్ ఎ టఫ్ టైం. నాకు తెలిసి ఏదో ఒక రోజు మేము ఇద్దరు ఇట్లా కూర్చొని ఎంత కష్టపడ్డాం కదా అనుకుంటాం అంతే ఇంకా. ఓకే. సో బాగా అంటే ఈ 1.5 years లో మీరు బాగా మిస్ అయిన సందర్భం ఏంటి? అంటే ఏదో ఒక సందర్భం అయితే ఉంటుంది కదా కన్ఫామ్ గా. యా ఉంటుంది. మెయిన్ గా కిడ్స్ నాకు మా అపార్ట్మెంట్స్ లో చిన్నపిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ ఎక్కువ బైక్ ఎక్కించుకొని తిప్పుతూ ఉంటారు. సండే వస్తే అట్లా బయటకు తీసుకెళ్తుంటారు. సో మా 2 kids కి నేనే తీసుకెళ్ళాలి. అంటే ఇటు మదర్ రోల్ చేస్తూ ఇటు ఫాదర్ రోల్ 2 బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. సో అలా వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు పిల్లలు నాతోటి డాడీని మిస్ అవుతున్నా, డాడీ గుర్తొస్తున్నా అన్నప్పుడు మస్తు బాగా అనిపిస్తుంది. బట్ ఇదిగో ఇప్పుడు ఇట్లనే మళ్ళీ చేంజ్ అయ్యి చలో మనం బయటకు వెళ్దాం పదండి, ఏం కావాలి ఐస్ క్రీమ్ కావాలా, చలో. సో మూవ్ ఆన్ అవుతూ ఉంటాను అనమాట.
చాలా చాలా బ్యాలెన్స్. కష్టంగా ఉంటుంది. నాట్ ఆల్ ఈజీ. మొన్న యూఎస్ నుంచి వచ్చినప్పుడు కూడా కరెక్ట్ ఇంకా సెండ్ ఆఫ్ చెప్పి తను అట్లా వెళ్ళిపోతున్నాడు. నేను క్యూలో ఉన్నాను, ఇంకా వెబ్ చెక్-ఇన్ కి రెడీగా ఉన్నాం అనమాట. సో ఆ మూమెంట్ లో చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నా. బట్ ఇద్దరు కిడ్స్ ఉన్నారు. వాళ్ళేమో ఇంకా బాయ్ పప్ప అని చెప్పి ఇట్లా తిరిగి చూస్తున్నారు. అది చాలా కష్టంగా ఉండే. బట్ ఇట్స్ ఓకే, ఇంకా 1 year అయితే వచ్చేస్తాడు. సో ఇంతేం ఉండదులే అని మూవ్ ఆన్. ఇట్స్ ఇంకా స్ట్రాంగ్ చేస్తూ ఉంటది అనమాట ఇలాంటి మూమెంట్స్. వచ్చేయండి బ్రో, చాలా తొందరగా వచ్చేయండి, చాలా త్వరగా వచ్చేయండి. వచ్చేస్తారు పక్కా వచ్చేస్తారు. 1 year సో వస్తుంది. ఎన్ని ఇయర్స్ లో ఇద్దరిది? మాది 3 years ఆఫ్ లవ్. 3 years సో లో. ఇంట్లో చెప్పాము, ఒప్పుకున్నారు. అరేంజ్ మ్యారేజ్ లాగా చేసేసారు. లవ్ మ్యారేజ్ లాగా ఎంజాయ్ చేస్తున్నాం. లవ్ మ్యారేజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అటు అది ఇటు ఇది రెండు. ఓకే. బాగా అంటే బెస్ట్ క్వాలిటీస్ ఏంటి అంటే బ్రోలో? అంటే ఇప్పుడు నిజంగా మీరు చెప్పేటట్టు ఏ రిలేషన్షిప్ అయినా సరే మ్యూచువల్ అండర్స్టాండింగ్. Yes. అంత పెళ్లి వరకు వెళ్ళే రిలేషన్షిప్ ఏవీ లేవు Yeah, మన నవే డేస్ లో చూస్తే. అసలు సో అలాంటిది మ్యారేజ్ చేసుకొని దాదాపుగా 12 years అవుతుందా? 12 years. 12 years ఈ మ్యారేజ్ రిలేషన్షిప్ లో మీ ఇద్దరి మధ్య వచ్చే గొడవల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు? సో రిలేషన్షిప్ ని ఎంత స్ట్రాంగ్ గా చేసుకోగలిగారు? అసలు ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్, ఒక లవ్ అనే రిలేషన్ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? నన్ను అడిగితే ఫస్ట్ మన ఇండియన్ కల్చర్ లాగా వేరే కంట్రీలో వాళ్ళే చూస్తే ఫస్ట్ నిన్ను నువ్వు లవ్ చేసుకో. మనది మనం ఇష్టపడ్డాకే మిగతా వాళ్ళని ఇష్టపడగలుగుతాం. సో నాకు నేను టైం ఇచ్చుకుంటా, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం. అండ్ ఆ లవ్ అనేది కొంచెం గట్టిగా ఉంటే వదిలిపోరు ఎక్కడికి, అస్సలు ఛాన్సే లేదు. ఒకరి మీద ఒకరికి అంత ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. ఓకే. అండ్ నన్ను అడిగితే అదే, దూరంగా ఉన్నా కూడా నా కోసం ఒక మనిషి ఉన్నాడు. అండ్ ఆయనలో నాకు బాగా నచ్చే విషయం ఏంటని అన్నారు కదా, ఓపిక. నేను ఎంత ఊరని భరిస్తాడు. అండ్ నేను గొడవ పడితే నేను వెంటనే మాట్లాడడానికి, ఇట్లా గొడవైంది 1 hourకి ఇక నాకు కోపం వస్తుంటుంది. మాట్లాడొచ్చు కదా, అలిగాను కదా, వచ్చి బుద్ధగరిచ్చు కదా, ఇట్లా ఎదురు చూస్తూ ఉంటా. ఆయన అసలు దగ్గరికే రాడు. మళ్ళీ నేనే అంటే ఒకరు అంటే ఆపోజిట్ అంతే. ఒకరు వింటే ఒకరు మాట్లాడాలి, ఒకరు కోపంగా ఉంటే ఒకరు భరించాలి, ఒకరు ఎక్స్ప్రెస్ చేస్తే ఒకరు ఎక్స్ప్రెస్ చేయరు. అట్లా క్వైట్ అపోజిట్ అనేది మ్యాచ్ అవుతుంది అంతే. అని అర్థం చేసుకోవడం. ఇప్పుడు నేనున్న ప్రొఫెషన్కి నేను ఆర్జే ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాను, టైం కుదరదు కిడ్స్ తోటి. ఇంత బిజీ ఉన్నా కూడా అన్నిటికీ ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూ లేట్ అవుతుందా, ఓకే సరే, ఈరోజు స్పెషల్ అకేషన్, ఓకే సార్ నేను చూసుకుంటాలే కిడ్స్ని. ఆ అండర్స్టాండింగ్, ప్రతి ఉమెన్కి అండర్స్టాండింగ్ కావాలి. రాగానే వచ్చావా, లేట్ అయిందా, ఎందుకు ఇంతసేపు అనేకంటే రాగానే రిటైర్డ్ అయినట్టున్నావు, కొంచెం కూర్చో పర్లేదు, వాళ్ళు తిన్నారు పిల్లలు, ఓకే రిలాక్స్, నువ్వేలా ఉన్నావు, ఓకే. ఆ అటెన్షన్ రావాలి. అప్పుడే అరే మనిషి కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా భయ్ అన్నట్టు ఉంటుంది. వెరీ గుడ్. అప్పుడే ఆ ఎఫెక్షన్, ఆ లవ్ కూడా కనిపిస్తుంది. అదే కదా, ప్రేమ ఉంటేనే ఏ పర్సన్ అయినా అలా చేయగలుగుతారు. అదే. సో ఇంకా మళ్ళీ బ్యాక్ టు మీ ప్రొఫెషన్కి వస్తే, Yeah. అసలు ఈ ఆర్జేగా ఎన్ని ఇయర్స్ జర్నీ? సేమ్ 11-12 years అవుతుంది. సో మిర్చిలో జాయిన్ అయిన 1 yearకే మ్యారేజ్ అయిపోయింది. దెన్ బాబు, ఆ తర్వాత పాప. సో 12 years అసలు తెలియలేదు. ఎక్కడ వలేశారు? మా ప్రీవియస్ కంపెనీలో తను ఐటీ ఎంప్లాయ్ అనమాట, ఐటీ సైడ్. మనమేమో మీరు కూడా బిఫోర్ ఐటీలో చేసేవాళ్ళ? అందులో చేశాను. ఫస్ట్ అసలు నా కెరీర్ స్టార్టింగ్ కాల్ సెంటర్లో అనమాట. మనకి మిడిల్ క్లాస్ కష్టాలు. సెకండ్ ఇయర్ ఉండగానే ఇబ్బంది అవుతుంది, ఏమైనా జాబ్ చేయాలి నువ్వు అన్నట్టు అన్నారు. సరే ఓకే అని చెప్పి కాల్ సెంటర్లో కెరీర్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి మెల్లగా అకౌంట్స్లోకి మూవ్ అయిపోయాక అక్కడ కలిశారు. అలా అలా మాటలు పెరిగాయి, మంచిగా మాట్లాడుకుని అర్థం చేసుకున్నాడు మెయిన్గా. సో అలా సెట్ అయిపోయింది. సో అక్కడ మొదలైన వల ఇప్పటికీ ఆ వల్లోనే వల అని కాదండి, అంటే ఇష్టం. ఒకరంటే ఆయనకి నేనంటే ఇష్టం, నాకు ఆయనంటే ఇష్టం. బట్ ఒక అండర్స్టాండింగ్, అది మెయిన్. అసలు ఏ రిలేషన్ కాదు, ఇప్పుడు అమ్మ నాన్నకైనా మనకైనా ఎవరికైనా అండర్స్టాండింగ్ ఉంటే చల్తా సబ్. సో ఆర్జేగా వచ్చి ఆల్మోస్ట్ 11 years కదా. సో ఇప్పటికీ కూడా అంటే చెప్తూ ఉంటారు, సెలబ్రిటీస్ తో మాట్లాడుతూ ఉంటారు. మిర్చి అనగానే నెంబర్ ఆఫ్ బిగ్ సెలబ్రిటీస్ వస్తుంటారు. వెంకటేష్ గారు వచ్చారు, అండ్ సాయి పల్లవి గారు కూడా వచ్చారు, విజయ్ దేవరకొండ, విజయ్ అందరి దేవరకొండ. ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. అందరి ఇంటర్వ్యూస్ ప్లానెడ్ గా చక్కగా మంచిగా చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్క సెలబ్రిటీతో మీకున్న అనుబంధం కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, మెమరబుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకోండి. వెంకటేష్ గారు నేను మిర్చిలో జాయిన్ అయినాక గురు మూవీకి వచ్చారనమాట. సో తెలుసు కదా, కొత్త మనకి
ఫీల్డ్ అనేది తెలియదు, అసలు ఏది తెలీదు. జస్ట్ ఏదో అమ్మాయి వచ్చాను అంటే చెయ్యాలన్న ఇది లోపల ఉంది. కానీ మన దాంట్లో మనం కొత్త పోతే ఏం మంచిగా ఉన్నావు అంతా బాగానేనా అంటాం. హాయిగానే షేక్ హ్యాండ్, హాయ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ ఇచ్చి కొంచెం అది మనకేం తెలీదు. సో నేను అట్లనే ఉన్నా. సో వెంకటేష్ గారు గురు మూవీకి వస్తున్నారు అనగానే ఇంకా ఫస్ట్ టైం నేను సెలబ్రిటీని దగ్గర నుంచి చూస్తున్నా. లోపల ఏదో తెలియని ఎక్సైట్మెంట్ అన్నట్టు. సో నార్మల్గా అందరూ వెల్కమ్ చెప్తారు, రాగానే ఫ్లవర్స్ ఇచ్చో బొకే ఇచ్చి వెల్కమ్ అని చెప్తారు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాము అన్న. ఏం చేస్తామా నువ్వు అన్నారు. గురు మూవీలో డైలాగ్ చెప్తా రాగానే అన్న. భయపడవా అంటే భయం లేదు నేను చెప్తాను అన్న. వెంకటేష్ గారు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నారు. సేమ్ ఆ గురు మూవీలో బాక్సింగ్ డే ఉంటుంది కదా, సేమ్ అట్లే సెటప్ వేసి నేను 2 గ్లౌజులు వేసుకొని ఆయన రాగానే ఓయ్ గురు ఏంటి నేను ఇష్టమా లేదా ఏదో ఒకటి చెప్పు గురు అదే స్టైల్లో అన్నా. అందరు సైలెంట్. నాకేమో టెన్షన్. ఇప్పుడు ఆయన ఎంతగానే ఉన్నారు రివర్స్లో అంటే లవ్వుతిలో చూసి లవ్ యూ టూ అని ఫ్లవర్స్ తీసేసుకున్నారు. వెంకీ మామతో నేను లవ్ యూ టూ చెప్పించుకున్నా అని చెప్పి ఆ రోజు మొదలైంది. సో అప్పటిదాకా కొంచెం సెలబ్రిటీస్ అంటే కొంచెం భయం జంకు ఉండేది. ఒక్కసారి మన వెంకీ మామని కలిసాక హీ సో స్వీట్. అప్పుడు అర్థమైంది అందరూ మనలానే, మనమే వాళ్ళని దూరం పెట్టుకున్నాం. అమ్మో అని దూరం పెడతాం కానీ దే ఆర్ లైక్ అస్. మనలానే మాట్లాడతారు, మనలానే ఉంటారు. మేబీ కొంచెం లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉండొచ్చు కానీ దే ఆర్ లైక్ అస్ అండి. దేవరకొండ గారు, విజయ్ దేవరకొండ. అయ్యా సో తను పెళ్లి చూపులు మూవీకి వచ్చాడు అనమాట. వచ్చినప్పుడు సేమ్ ఇలానే డిఫరెంట్ గా వెల్కమ్ చేయాలని చెప్పేసి చీర కట్టుకొని సేమ్ కాఫీ మగ్ పెళ్లి చూపులు కదా తీసుకెళ్ళి పెళ్లి చూపుల్లాగా ఇట్లా ఇచ్చి మీరు నాకు నచ్చారు, మీరు ఓకే అంటే ఇంటర్వ్యూ చేద్దాము, ఇలా ఇలా సేమ్ పెళ్లి చూపులు థీమ్లో అనమాట. సో నెక్స్ట్ వెన్నెల కిషోర్ గారు ఒక హారర్ మూవీకి వస్తే సేమ్ ఆ దయ్యం గెటప్ వేసుకొని వెల్కమ్ చేయడం. ఏ సెలబ్రిటీ వస్తే ఆ సెలబ్రిటీ లాగా మంచి అనిపించేది. అండ్ ఒకసారి కేటీఆర్ గారు వచ్చారు, అప్పుడు ర్యాప్ సాంగ్ తో వెల్కమ్ చేశాను అనమాట. అది చాలా వైరల్ అయింది. అసలు యాక్చువల్లీ చెప్దాం అనుకున్నాను రాగానే. అసలు అది నెంబర్ ఆఫ్ వైరల్ అయింది. అసలు మామూలు వీడియోస్ కాదు ఇన్స్టాలో ఆ టైంలో కదా. కేటీఆర్ గారిది మాత్రం సీరియస్ లో చాలా చాలా బాగుంది. అది అప్పుడప్పుడు అనుకున్నాం ఇలా వస్తున్నారు అనగానే రాసేసారు. నేను ర్యాప్ సాంగ్ పాడేశాను, చాలా నచ్చింది, అంతటా వైరల్ అయింది. మీది కాంటాక్ట్ ఏదో కూడా అప్పుడు కలుద్దామా ఏదో సంథింగ్ ఏదో చెప్పారు కదా ఆ వీడియోలో. అప్పుడే అంటే నాకు ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్క నాలో ఉన్న ఒక కొత్త టాలెంట్ తెలుస్తుంది అనమాట. ఆర్జేయింగ్ ఓకే నేను ఆర్జేయింగ్ చేయగలుగుతాను, సూపర్ ఇంటర్వ్యూస్ చేయగలుగుతాను. నెక్స్ట్ ఓకే నేను వీడియోస్ కూడా చేయగలుగుతాను. అప్పుడు ఫేస్బుక్ ఉండేది. దెన్ మెల్లగా ర్యాప్ సాంగ్ రాస్తే నేను ర్యాప్ సాంగ్ కూడా పాడగలుగుతాను. బతుకమ్మ సాంగ్ ఒకటి పాడాను. ఆ తర్వాత ఇప్పుడు రీల్స్ కూడా చేయగలుగుతాను. సో ఒకటేలాగా నేను ఏవి ఆర్జీ అని నేను అక్కడనే ఫుల్ స్టాప్ పెట్టుకొని కూర్చొని ఉంటే ఇంకా బోరింగ్ అయిపోయేదేమో నా లైఫ్. బట్ ఒక్కొక్కటి డిస్కవర్ చేస్తూ ఒక్కొక్కటి ట్రై చేస్తూ పడుతూ లేస్తూ ఎంజాయ్గా నడుస్తుంది కాబట్టి 12 years అసలు తెలియలేదు. సో చాలా డిఫరెంట్ మైండ్ సెట్ కానీ సో స్వీట్ అనిపించే సెలబ్రిటీ. థ్యాంక్ యూ. మంచి గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే వచ్చిన ప్రతి ఒక్కరితో కంఫర్టబుల్ చేసి కాసేపు నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్. ఇప్పుడు మీకేనా ఇంటర్వ్యూ అనగానే కూర్చొని అక్కడ క్వశ్చన్లు అడిగేసామా అన్నట్టు ఉంటుంది. మీకు వెనకాల ప్రిపరేషన్ ఉంటుంది. ఎలాంటి క్వశ్చన్స్ సేమ్ మాకు కూడా అంతే. ఒక సెలబ్రిటీ వస్తున్నా అంటే వాళ్ళకి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏంటి, ఎలా అడిగితే బాగుంటుంది, డిఫరెంట్గా ఏం చేయగలుగుతాము, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ హోమ్. అందరు అంటారు ఆర్జేవి కదా ఏముంటుంది అబ్బా, జస్ట్ ఇంటర్వ్యూ వస్తారు అడిగేస్తారు 3 గంటలు మాట్లాడతారు అయిపోతుంది అంతే కదా అంట. అంత ఈజీ కాదమ్మా, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది అని చెప్తూ ఉంటాం. సూపర్. సో మొత్తానికైతే ప్రొఫెషన్ ఎప్పుడైనా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలి లేకపోతే హోస్ట్ చేయాలి, ఆడియో ఫంక్షన్స్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ఇలా ఉంటుంది కదా. సో వాళ్ళకి కావాల్సింది బాగా టాక్టివ్ అండ్ సరదాగా మాట్లాడాలి అండ్ యాక్టివ్గా మాట్లాడాలి, అటెన్షన్ ఇవ్వాలి. సో ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయాలి అంటే ఇవన్నీ ఉండాలి. సో అలా ఎప్పుడైనా ట్రై చేశారా? ఈవెంట్స్ హోస్ట్ చేస్తుంటా. సంగీతం బేసిక్గా నేను ఎంజాయ్ చేసే ఈవెంట్స్ హోస్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొఫెషనల్ ఈవెంట్స్ ఉంటాయి, కొంచెం వెల్కమ్ చెప్పడం అలాంటివి. అది నేను కాదు, అది నా స్టైల్ కదా. అదే సంగీత ఈవెంట్స్ అనుకోండి, అది నా స్టైల్, నేను నాలా మాట్లాడతాను, వెల్కమ్ చెప్తాను, నెక్స్ట్ ఈ పర్ఫార్మెన్స్ అంటాను, అరే ఏమన్నా చేశారా. సో నేను ఎంజాయ్ చేసే ఈవెంట్స్ లాంటివి హోస్ట్ చేస్తూ ఉంటా. అది చూసి ఒకసారి మన జబర్దస్త్లో అడిగారు. సో మొన్న కొన్ని స్కిట్స్ చేశాను కెవ్ కార్తిక్ టీంలో, కొన్ని రోజులు చేశాను. బట్ జబర్దస్త్లో ఏంటంటే పొద్దున వెళ్తే రాత్రి వరకు ప్యాక్ మొత్తం. మేబీ కొంతమందికి పాసిబుల్ అవుతుంది చేయడం, నాకు 2 పిల్లలతోటి, మళ్ళీ ఆయన యూఎస్లో ఉన్నాడు కాబట్టి అవ్వట్లేదు, చాలా మిస్ అవుతున్నారు వాళ్ళు. మార్నింగ్ వెళ్తే లిటరల్లీ 7 o'clock నేను స్టార్ట్ అయితే నైట్ వచ్చేసరికి 11 అవుతుంది.
అసలు అడ్జస్ట్ అవ్వట్లేదు టైమింగ్స్, మళ్ళీ చేంజ్ చేసుకుంటూ ఇవి. సో అందుకే బ్రేక్ తీసుకున్నా ఇంకా. నైస్. సో స్వాతి గారు, అంటే లైక్ మన ఫీల్డ్ లో చాలా మంది అనుకుంటుంటారు, అంటే మనం ఓపెన్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఏ మీడియాలోకి రావాలి అంటే ఏమైనా చదువుకోవాలా, బ్యూటిఫుల్ గా ఉండాలా, డ్రెస్సింగ్ ఉండాలా, సో ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి కదా. సో మీరు అలా స్టార్టింగ్ వచ్చేటప్పుడు కానీ బేసిక్ గా మనం అనుకుంటాం, కొంతమంది యాంకర్స్ చూసి అబ్బా వీళ్ళు కరెక్ట్ గా ఉన్నారు కదా, అంటే ఫిజిక్ ని బట్టి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి అనమాట, లేకపోతే ఇలా బట్టి ఇలాంటి. సో అలా ఏమైనా మీరు మనసులో అనుకున్న థింగ్స్ ఉన్నాయా? బాగా కనిపించాలి. బాగా కనిపించడం అంటే ఇప్పుడు కొంతమంది అంటే తెల్లగా ఉంటేనే అందం కాదు. ఎంత బాగా అంటే కొంతమంది అదే లిటరల్లీ తెల్లగా ఉన్నట్టు మస్తు అందంగా ఉన్నదిరా అంటారు. కలర్ ఎవరికి కావాలి? మంచి షార్ప్ నోస్ ఉంటేనే వావ్. ఎవరు చెప్పారు? యాజ్ ఎ పర్సన్గా నువ్వు నవ్వుతూ మాట్లాడితే నీకు నవ్వే పెద్ద ఆభరణం, అంతకు మించి ఏముండదు. ఇప్పుడు నేను దీనికి దీనికి తేడా ఉంటుంది కదా. సో స్మైల్ అంటే కొంతమంది అనుకుంటారు స్లిమ్ అయితేనే అందంగా ఉంటారు. దీని గురించి నేను కూడా కొంచెం మంచిగా ఉంటాం కదా గట్టిగా. సో కమెంట్స్ వస్తూ ఉంటాయి, అక్క పక్కగా తప్పుకో ప్రపంచం కనిపిస్తలేదు, కొంచెం తిండి తగ్గిస్తే ఇగో ఇట్లాంటి తినడం వల్ల నువ్వు ఇలా అయ్యావు, ఇష్టం వచ్చిన కమెంట్స్ వస్తూ ఉంటాయి. అసలు తెలుసా ఒక బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత మదర్ ఎలా అవుతుందో, తన బాడీ ఏమవుతుందో, నేను అంతకుముందు ఎలా ఉన్నావు నీకు తెలుసా? అసలు నేను తింటేనే ఎలా అవుతాను, నువ్వు ఎట్లా అనుకుంటావు? ఇష్టం వచ్చిన కమెంట్స్ వస్తుంటాయి. వాళ్ళ గురించి ఒకసారి రీల్ కూడా చేశా. మేము కొంచెం లావుగా ఉండే అమ్మాయిలం, మేము షాపింగ్కి వెళ్తే మా సైజు ముందు ఉండదు, ఇప్పుడు వెనకాలే ఉంటుంది. ఏ లిఫ్ట్లో ఒకవేళ వెయిట్ ఎక్కువైందన్నా కూడా ఫస్ట్ అందరి లుక్ మా వైపే వస్తుంది. మేము కొంచెం లావుగా ఉంటాం. తింటూ ఏదైనా రీల్ పెడితే అక్క తిండి తగ్గి అని అంటారు, మేము కొద్దిగా లావుగా ఉంటాం. ఫోటోలో దిగాలంటే అప్పుడు మాత్రం మమ్మల్ని వెనకాల నెట్టేస్తారు, మేము కొద్దిగా లావుగా ఉంటాం. ఇలా నాకు అనిపించింది నేను చేస్తూ ఉంటాను అనమాట. దీనికి చాలా మంది కనెక్ట్ అయ్యి అవునక్క అని అంటారు. సో నన్ను అడిగితే లుక్స్ స్లిమ్ ఉన్నామా, లావు ఉన్నామా, తెల్లగా ఉన్నామా, అలా అసలు డజంట్ మ్యాటర్. ఎంత హ్యాపీగా ఉన్నావు, హెల్దీగా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. కానీ నవే డేస్ లో మనం చూసుకుంటే అలాంటి వాళ్ళకి ఉన్న ప్రిఫరెన్స్ అనేది నెక్స్ట్ వాళ్ళకి ఉండదు. ఈ ఫీల్డ్ లో అదే మన ఎంత టాక్టివ్గా ఉన్నా ఇట్లా వచ్చేస్తారు. అండ్ నిజంగా ఇలాంటి ఫీల్డ్ లో కెమెరా ముందుకు వచ్చి మాట్లాడగాలంటే ఫస్ట్ మనకి ధైర్యం, మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకొని దాని కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితే అందరు చూస్తారు. ఎందుకు చూడు, ఆ ఆలోచన తీసేయాలి ఫస్ట్. అండ్ కొంతమంది అనుకుంటారు నేను నా గొంతు స్వీట్గా ఉంటుంది, నేను ఆర్జే అయిపోతానా, నేను చూడడానికి క్యూట్గా ఉంటాను యాంకర్ అయిపోతానా, నాకు అన్నిటి మీద నాలెడ్జ్ ఉంది నేను రిపోర్టర్ అయిపోతాను. అలా కాదు కదా. ఎవరన్నా స్వీట్గా ఉంటేనే ఆర్జే అయిపోతుంది. నా వాయిస్ నిజంగా స్వీట్గా ఉందా, గట్టిగానే ఉంటుంది. సో మాట్లాడే విధానం బట్టి ఉంటుంది. ఓకే, ఏదైనా మాట్లాడే విధానం నీ స్టైల్ని బట్టి ఉంటుంది అంతే తప్ప లుక్స్ ఇంపార్టెంట్, ఇలా ఉంటేనే అవుతారు, ఇది చదివితేనే అవుతారు. సో బయట మిమ్మల్ని అంటే గుర్తుపట్టేటప్పుడు కానివ్వచ్చు, లేదు అంటే మాట్లాడేటప్పుడు మీకు ఆడియన్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటి ఫ్రీక్వెంట్ గా? ఫస్ట్ శాలరీ ఎంత ఉంటుంది? ఆర్జే అంటే అట్లా కూడా అడగరు, శాలరీ ఎంత, ఆర్జే అంటే గట్టిగా ఇస్తారా, గట్టిగా జీతం ఇస్తారా, ఇలాంటి అడుగుతారు. తర్వాత నీకు పెళ్ళైందా, నిజంగానా, ఇంకోటి మాట్లాడుతూనే ఉంటారా మీరు, అసలు ఆర్జేలు అంటే మీకేం గొంతు నొప్పి లేవదా, ఎప్పుడు ఇట్లనే నవ్వుకుంటుంటారా, మీకు యాక్టింగ్ చేస్తారా, నిజంగానే మీరు ఇట్లా మాట్లాడతారా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎక్కువ. ఈ మధ్య అయితే రీల్స్ వచ్చిన తర్వాత ఎట్లా చేస్తావు అక్క అట్లా రీల్స్, గెటప్లు వేసుకొని ఎక్కడి నుంచి తీసుకొస్తావు సామాన్లన్నీ, ఆ డ్రెస్సుల సీరియస్లీ ఆ సామాన్లన్నీ ఎక్కడి నుండి తెస్తున్నారు? మా ఇంట్లో అన్ని మా నాన్న డ్రెస్సులు ఉన్నాయి, సో టీషర్ట్ షర్ట్స్ అవన్నీ దొరుకుతాయి, అమ్మ చీరలు ఉన్నాయి, ఆర్నమెంట్స్ కోసం ఇంట్లో కిచెన్ లో గంటలు స్పూన్లు ఉన్నాయి, ఇవన్నీ చాలు కదా, ఇంకేం కావాలి, సరిపోతుంది అంటే ఇవే మనకు ఆభరణాలు. సో ఇంట్లో ఉన్న స్టఫ్ తోటే అట్లా డిఫరెంట్ లుక్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ అసలు నిజంగా అంటే లైక్ యాజ్ ఎ ఉమెన్ గా ఇంట్లో పిల్లల్ని మేనేజ్ చేస్తూ, తర్వాత లైఫ్ని లీడ్ చేస్తూ, పేరెంట్స్ని చూసుకుంటూ, అటు జాబ్ని చూసుకుంటూ, గెటప్స్ని రెడీ చేస్తూ, ఆ రీల్స్ చేస్తూ, సో ఇది ఎలా అండి, అంటే ఈ షెడ్యూల్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారు, మెంటల్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు? అంటే ఇప్పుడు మన ఫోన్కి ఛార్జింగ్ ఎంత ఇంపార్టెంటో నాకు కూడా కొంచెం రీఛార్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నా డే షెడ్యూల్ ఎలా ఉంటుందో చెప్తాను. మార్నింగ్ 7కి లేస్తాను, 7 to 8 మా బాబుకి డెడికేట్ చేస్తాను, వాడిని రెడీ చేసి స్కూల్ పంపించి బాక్స్ పెట్టి అయిపోతుంది. 8 to 9 మా పాపను రెడీ చేస్తాను, 9:30కి తనను డ్రాప్ చేస్తాను స్కూల్లో. తెలుసు కదా ఇక పొద్దున్న లే రెడీ అవ్వు, బాక్స్ పెట్టాలి, ఇది తింటుందా ఇది తినదా, వేరేది పెట్టాలి, ఫ్రూట్స్ పెట్టాలి. మళ్ళీ మదర్కి ఒక గిల్టీ కొట్టేస్తూ ఉంటుంది, మదర్ గిల్టీ అంటారు. నేను బాగానే చూసుకుంటున్నాను పిల్లల్ని, మేబీ నేను నా ప్రొఫెషన్లో పడిపోయి
అంతగా అటెన్షన్ ఇస్తలేనా, మేబీ ఇంకా బాగా చూసుకుంటే బాగుండా, ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుండా. ఆ మదర్ గిల్టీ ప్రతి ఒక్క వర్కింగ్ ఉమెన్కి కొట్టేస్తూ ఉంటుంది. కానీ మనం చాలా బాగా చూసుకుంటున్నాం. పెద్దయ్యాక వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు ఎట్లా పెంచడము. కానీ మనకి ఆ భయంలో పడి ఎంజాయ్ చేయరు కొంతమంది. అవును అవును. సో బాబుని పంపించేసి పాపని పంపించేసి 9:30 పరిగెత్తుకుంటూ వచ్చి నేను రెడీ అయ్యి 10:30 ఆఫీస్కి వచ్చేస్తే 11 o'clock నా షో స్టార్ట్, 11 to 2 షో, 2 o'clock లంచ్, 3 o'clockకి 3 to 5 వరకు నేను రేడియోలో ఇంకా స్పెషల్ షోస్ చేస్తూ ఉంటా. శకుంతల అని ఒక వాయిస్ ఇస్తూ ఉంటా తెలంగాణ స్లాంగ్లో అనమాట. ఆ వాటికి వాయిస్ ఇస్తూ కొన్ని యాడ్స్కి వాయిస్ ఇస్తూ మొత్తం అవన్నీ చేసేసుకొని ఇంటికి వెళ్ళాక 6 అవుతుంది. 6 to 7 మా బాబుని ట్యూషన్ పంపించేసి 7 o'clock వచ్చి అప్పుడు ఏదన్నా మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఫోన్ ముట్టుకున్నప్పుడు అలా పిల్లలకు అటెన్షన్ ఇవ్వకుండా నేను మళ్ళీ ఫోన్ చూస్తున్నానా వద్దని మళ్ళీ పెట్టి వాళ్ళతో కాసేపు మాట్లాడి 8 o'clock అయ్యి ఇంత బిజీలో ఒక్క అరగంట నా రీల్స్ కోసం పెట్టుకొని షూట్ చేసుకొని ఎడిట్ కుదరదు కదా. మళ్ళీ నా ఎడిట్ ఎలా ఉంటాయి మరి, సరే నాకు ఒక పర్సన్ ఉన్నాడు షూట్ చేస్తాడు, ఒక పర్సన్ ఎడిట్ చేస్తాడు, అన్నీ మనమే. సో ఆ షూట్ చేసిన కంటెంట్ని పిల్లల్ని పడుకోబెట్టి మా హస్బెండ్తో నైట్ ఫోన్ మాట్లాడి గుడ్ నైట్ చెప్పి అప్పుడు ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేస్తాను అనమాట. ఓ మై గాడ్, చాలా పెద్ద టాస్క్. అండ్ ఒక్క దాంట్లో 4 క్యారెక్టర్స్ చేస్తా అప్పుడప్పుడు. అమ్మాయి నేనే, అబ్బాయి నేనే, మదర్ నేనే, ఫాదర్ నేనే. సో అంటే ఫస్ట్ కెమెరా ఆన్ చేసి ఫస్ట్ మదర్ గెటప్, శారీ చేంజ్, మళ్ళీ సెకండ్ గెటప్ డాటర్ సీన్, మళ్ళీ డ్రెస్ వాట్ ఎవర్ సేమ్, మళ్ళీ అబ్బాయి లాగా సేమ్ అదే గెటప్. అలా 4 takes తీసుకొని, సో అంటే నా ఫోన్లో 4 వీడియోలు ఉన్నాయి. ఆ ఒరిజినల్ వీడియో డౌన్లోడ్ చేసి దాన్ని క్లిప్ పెట్టి నా 4 క్యారెక్టర్స్ వీడియో పెట్టి వాటన్నిటి మళ్ళీ ఆడియో మ్యాచ్ చేసి అప్లోడ్ చేసేసరికి సరిపోతుంది నాకు. ఓ మై గాడ్, చాలా పేషెన్స్ లెవెల్స్ ఉంది. ఇంట్లో వంట మీరే చేస్తారా లేకపోతే అమ్మ చేస్తుంది? సో కాబట్టి వంటకి ప్రాబ్లం లేదు. సో ఇష్టం వచ్చే మూడ్ కోసం వంట చేస్తా. అప్పుడప్పుడు అంటారు కదా కుకింగ్ చేయడం కూడా కొంచెం రిలాక్సేషన్ ఇస్తుందని, సో అట్లా అప్పుడప్పుడు చేస్తా. పిల్లలకి ప్యాన్ కేక్లు అట్లాంటివి చేసి పెడుతూ ఉంటాం. మ్యాక్సిమం అమ్మ చేస్తుంది కాబట్టి బాక్స్ పెట్టి పంపించడం మట్టుకే నా డ్యూటీ వరకు. డ్యూటీ. ఎక్సలెంట్ అండి. సో ఇంకా అంటే ఆల్రెడీ ఆర్జేగా హోస్ట్ గా చేస్తారు, ఇంకేదో కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయి కదా, ఇలా చేస్తే బాగుంటుంది అని. చిన్నవాడితో ఆగిపోం కదా, ఏదో ఒకటి కొడుతూనే ఉంటుంది. అలా ఉన్న కోరికలు ఏంటి? నాకు కమెడియన్ గా వెళ్ళాలని ఉంది. టాలీవుడ్ లో కోయసర్ల గారు అంటే మస్తు ఇష్టం నాకు. కోయసర్ల గారు చేసే కామెడీ ఇష్టం. ఇవాళ రేపు ఏడిపియడం ఏముంది, ఇప్పుడు నేను ఏడుస్తూ 2 కన్నీళ్ళు రాగానే మీకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఒకరిని చూస్తే నవ్వించడం చాలా కష్టం. అందులోనూ ఒక ఉమెన్ గా నవ్వించాలంటే మేబీ రీల్స్ ఫాలోవర్స్ కోసం, ట్రెండ్ కోసం, లైక్ల కోసం నేను వాళ్ళని ఎక్కిరిస్తూ వీడియోలు చేయగలుగుతా. కానీ నేను ఎక్కిరించట్లేదు, వాళ్ళ గెటప్ చేస్తున్నా. చాలా మంది కమెంట్స్ లో నీ ఓన్ కంటెంట్ ట్రై చేయొచ్చు కదా, నువ్వు ఎప్పుడు పక్కన వాళ్ళని ఎక్కిరించడమేనా, పక్కన వాళ్ళ వీడియోలతో బతుకుతున్నావు, వాట్ ఎవర్ కొన్ని కమెంట్స్ వస్తూ ఉంటాయి. నా రీల్స్ లో 90 members అక్క నేను బాధలో ఉన్నా, ఈరోజు ఏడుస్తూ ఉన్నా, నీ రీల్ చూసి నవ్వుకున్నా అక్క, ఈరోజు మస్తు స్ట్రెస్ అనిపిస్తుంది, పడుకునే ముందు నీ రీల్స్ చూసి నవ్వుకొని పడుకున్నా అక్క, మా అమ్మ మస్తు నవ్వుతుంది అక్క నీ రీల్స్ చూసి, నేను మా వైఫ్ ఇద్దరం కలిసి నీ రీల్స్ చూస్తాం అక్క, లైఫ్లో నాకు చాలా చిరాకుగా ఉంది, ఏం తోస్తలేదు, కాసేపు నీ రీల్స్ చూసి నవ్వుకున్నా. ఇలా 90 మంది నాకు మెసేజ్ చేస్తే 10 members మాత్రం ఇదో కంటెంటా, సేమ్ గెటప్ వేసుకుంటే నవ్వు వచ్చేస్తుందా, ఇదో కంటెంటా, ఇలాంటివి వస్తాయి. నవ్వించడం చాలా కష్టం. మీరు ఎవరినైనా అడగండి, ఒక కమీడియన్ అడిగితే నవ్వించడం అనేది అదృష్టం ఉంటే కానీ రాదు. అది అట్లీస్ట్ జనాలు నా గెటప్ చూసి నవ్వుతున్నారు, అరే ఎట్లా వేసుకున్నారు రా అని నవ్వుతున్నారు, ఫేస్లో స్మైల్ వస్తుంది, అది చాలు నాకు. సో అందుకే ఆ 10 commentsని పట్టించుకోను. 90 members ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను రీల్స్ చేస్తూ ఉంటాను. సూపర్. అండ్ మాకు వేరియేషన్స్ లో యాక్టింగ్ చేస్తూ కొంచెం వాయిసెస్ ని చేంజ్ చేస్తూ ఎవరిని బాగా ఇమిటేట్ చేయగలుగుతారు? కోకాపేట ఆంటీ మేబీ. ఏమమ్మా మంజుష, అబ్బో మా ఇళ్లలో గిట్లా కూర్చోరమ్మా, మంచిగా కూర్చొని ఏందంత మేడంత బోసిగా ఉంది, మంచిగా నగలేసుకోవాలి, మా ఆయనకైతే నగలేసుకుంటే మంచిగా అనిపిస్తుంది, అగో గిట్లున్నాయింది సోఫాలు, ఫోన్ ఏంది గట్లున్నది, మా ఆయన అయితే అమెరికా నుంచి నాకు కొత్త ఫోను వద్దంటే వినడు, పంపిస్తూనే ఉంటాడు, ఇలా ఉంటది. సూపర్. అండ్ ఇప్పుడు అంటే ఒక సింగర్ కూడా మా ఆయన అల్లాడిపోతున్నాడు అమ్మా, అల్లాడిపోతున్నాడు సింగర్. తన వీడియోలు కూడా చాలా బాగుంటాయి, మంచి అనిపిస్తుంది. సో ఇవాళ మీరు ఎప్పుడైనా అలా ట్రై చేశారా? ఒకవేళ అలా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించారా?
మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు. అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా, ఎప్పుడు ఒళ్ళు నొప్పులు అంటూ ఉంటాడు. ఏంటో మరి అంత కష్టపడకండి, నేను చూడలేకపోతున్నా అంటే వినడే. ఏమన్నంటే చాలు రాత్రిపూట కూడా కాల్స్ వస్తున్నాయి వదిన. ఏంటి అంటే మేనేజరే నిద్ర పట్టట్లేదు, ఫోన్ చేసా అన్నాడు. పాపం మేనేజర్ నిద్ర గురించి కూడా మా ఆయనే చూసుకుంటాడు. వెళ్ళాడిపోతున్నాడమ్మా, అల్లాడిపోతున్నాడు మా ఆయన. ఏమన్నంటే భాగ్యం నువ్వు బయటికి రాకు, కందిపోతావు, ఇంట్లోనే కూర్చో అంటాడు. నేను ఆయన కష్టాన్ని చూస్తుంటే ఇంత మంచి ఆయన నాకు ఎందుకు ఇచ్చావు దేవుడా అని మొక్కుకుంటున్నాను వదినా. ఇలా బట్ తన రీల్స్ చాలా ట్రెండ్ అయ్యాయి. లైక్ అనిపిస్తుంది నిజంగానే పాపం బ్యాంకాక్ వెళ్తున్నారంట. ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ ఎంత బాగా చేస్తారో తను, భలే అనిపిస్తుంది. ఇప్పుడు ఇది చేసినందుకు కూడా ఆగో మళ్ళీ ఆవిడ కంటే మాట్లాడుతుంది అంటారు, కానీ నవ్విస్తున్నారు కదా. ఒక పర్సన్ ని మనం అంత చక్కగా అది నచ్చి మనం చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు ఎంత బాగా చేయగలిగారు, సో అదే నేను చేయాలంటే నేను చేయలేను. అంటే అది చాలా రేర్ గా వస్తుంది ఆ టాలెంట్. జనాలకి అది అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. అది కాపీ అనేది కాదు, ఎంత ప్రాపర్ గా మనం చేయగలుగుతున్నాం ఆ ప్రెజెంటేషన్ ని, నిజంగానే 100% బెటర్ గా మనం ఇవ్వగలుగుతున్నామా, తనలా మ్యాచ్ చేయగలుగుతున్నామా అనేది కూడా అది మనం ఒక టాస్క్ గా చేస్తాం, అది నచ్చి దానికి ఇష్టపడి. నన్ను అదే బయటకు వెళ్ళినప్పుడు బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. నేను వెళ్తుంటే నన్ను చూసి ఏ అక్కరా ఏ అక్క రీల్ చేస్తుంది కదా ఇలా అంటారు. కొంతమంది బండి వచ్చాపి అక్క నువ్వే కదా రీల్స్ చేసేది, భలే చేస్తావు అక్క, ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ సామాన్లు నీకు అని అడుగుతారు. ఎప్పుడైనా షూట్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా గుసగుస నా గురించి నేను చూసి నా గురించి మాట్లాడుకుంటున్నారు హ్యాపీగా ఫీల్ అవుతుంటా. అండ్ సెలబ్రిటీస్ తో ఉండే అంటే గురు ఫస్ట్ ఫిలిం తో అంటే ఆర్జేగా మీరు వచ్చిన తర్వాత వెంకటేష్ గారితో ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఒక మెమొరబుల్ మూమెంట్ ని షేర్ చేసుకున్నారు. మీ ఫేవరెట్ యాక్టర్స్ కానీ యాక్ట్రెసెస్ కానీ ఎవరైనా వచ్చే రావడం కానివ్వచ్చు, అర్రే నా ఫేవరెట్ యాక్టర్ తో కదా ఇంటరాక్షన్ అయ్యాను అలా అనిపించే సందర్భాలు ఏంటి? ఎవరు ఆ ఫేవరెట్ యాక్టర్స్? నా ఫేవరెట్ హీరో నాని. సో నాని అంటే నాకు చాలా ఇష్టం. సో ఎవ్రీ మూవీ ఇంటర్వ్యూకి నాని వస్తాడు. ఫస్ట్ రాగానే మిర్చిలో నేనంటే ఇష్టం ఉండే అమ్మాయి ఏది స్వాతి అని అడుగుతాడు. సో నాని అంటే అయితే చాలా ఇష్టం. తన మూవీ మొన్న రీసెంట్ గా ఒకటి మా ఆర్జెస్ అందరికి గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు. సో వెళ్ళడం, నానిని అందరు నాని అని పిలుస్తారు, నేను మాత్రం నాని అని పిలుస్తూ ఉంటా, నానిగా ఫీల్ అవుతూ ఉంటా. సో నానితో మంచి ఇష్టం. ఆయన యాక్టింగ్ న్యాచురల్ స్టార్ కదా, మనలానే ఉంటాడు, పక్కింటి అబ్బాయి, ఏం పర్లేదు దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చు అన్న ఆ చనువు అనిపిస్తుంది నానిని చూస్తే. సో నేను మిర్చిలో జాయిన్ అయిన కానీ ఎప్పుడు నాని వచ్చినా ఫస్ట్ నేనే కలవాలి, నేనే ఇంటర్వ్యూ తీసుకోవాలి, మాట్లాడాలి, ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఛాన్స్. సో ఆ ర్యాప్ ఉంది నానితోటి, చాలా ఇష్టం. సూపర్.